శ్రీవారి ఆలయంలో ఇవాళ అర్ధరాత్రి 12 గంటల 1 గంటలకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. తిరిగి 19వ తేదీ అర్ధరాత్రి 11 గంటల 55 నిమిషాలకి ఈ వైకుంఠ ద్వారాలను మూయనున్నారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. అసలు వైకుంఠ ద్వార దర్శనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాశస్త్యం, ప్రాముఖ్యత వంటి వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ పండితులు వేణుగోపాల దీక్షితులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సో చెప్పండి, అసలు ఏకాదశులకు సంబంధించి ప్రతి నెల ఉంటాయి, కానీ వైకుంఠ ఏకాదశికి ఇంతటి ప్రాశస్త్యం, ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది? ఓం నమో వెంకటేశాయ. మనకు పురాణోక్తంగా ప్రతి ఏకాదశి, ద్వాదశి రోజున ఈ యొక్క ఏకాదశి వ్రతం ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయన్నది మనకు తెలుస్తూ ఉన్నది. అట్లాగే సంవత్సరంలో 24 ఏకాదశులు, బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి, బహుళ ఏకాదశి అని 2 ఏకాదశులు వస్తాయి ఒక నెలకి. అట్లా సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఉపవాస విరమణ చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే, ఏకాదశి రోజున కూడా స్వామివారి నామావళితోటి, స్వామివారి నామస్మరణతోటి ఉపవాసం ఉంటే సకల శుభాలు కలుగుతాయని ఏకాదశి వ్రత ఫలితాలు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ముక్కోటి దేవతలు వైకుంఠంలో స్వామివారిని ఈ రోజున దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అనే పేరు కూడా కలదు. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినము ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందుగా వచ్చే ఏకాదశి రోజున స్వామివారు మనకు మామూలుగా పురాణాప్తంగా పంచాంగం ప్రకారం దేవతలకి 6 మాసాలు దక్షిణాయనం అంతా కూడా నిద్రకాలంగాను యోగ నిద్రలో ఉంటారు, ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మేల్కొని ఉంటారన్నది మనకి పంచాంగం ప్రకారం తెలుస్తూ ఉన్నది. అట్లా ప్రాశస్త్యాన్ని అనుసరించి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే నెల జనవరి 14వ తేదీన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందుగా ఈ యొక్క వైకుంఠంలో స్వామివారు తెల్లవారుజామున మేల్కొన్నట్లుగా భక్తులందరూ, ముక్కోటి దేవతలు కూడా ఈ వైకుంఠంలో స్వామివారిని ఈ రోజున దర్శించుకుంటారు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని అనేక నామాలతోటి భక్తులందరూ కూడా వైష్ణవ ఆలయాల్లో లక్షలాది మందిగా వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని, వైకుంఠ ప్రదక్షిణ మార్గం లేనప్పటికీ తాత్కాలికంగా అన్ని వైష్ణవాలయాల్లో ఈ సాంప్రదాయం ప్రకారం ఆ ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేసి స్వామివారిని దర్శించుకొని ఆ వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో తిరిగి స్వామివారి అనుగ్రహం పొందుతారన్న విశ్వాసంతో భక్తులు లక్షలాది మందిగా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. శ్రీవారి ఆలయానికి సంబంధించి 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తారు. గతంలో 1 రోజు పాటు కల్పించేవారు, అటు తర్వాత 2 రోజుల పాటు కల్పించేవారు, ఇప్పుడు 10 రోజులు కల్పిస్తున్నారు. ఈ 10 రోజులకు సంబంధించి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి? భక్తులు ఎప్పుడు దర్శనం చేసుకుంటే మంచిది అన్నటువంటి భావన కలుగుతుంది. మనకి తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో విరక్తి చెంది మనకి సుప్రభాత ప్రపత్తిలో ఉన్నట్టు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం అన్న శ్లోకాన్ని అనుసరించి శ్రీ వైకుంఠంలో విరక్తి చెందిన మహావిష్ణువు భూలోకంలో కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి స్థిర నివాసం ఏర్పరచుకున్నారని, దానికి ముందుగా వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాలని గరుత్మంతుల వారు ఈ భూలోకంలో ప్రతిష్ఠించారని, ఆ పర్వతాలే నేరు తిరుమలగిరులు. ఈ పర్వతాల్లో స్వామివారు పద్మావతి పండినార్థమై వచ్చి ఇక్కడ అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించారని, కాబట్టి వైకుంఠం నుంచి మహావిష్ణువు భూలోకంలో కలియుగాంతం వరకు తిరుమల క్షేత్రంలో ఉంటారన్న పురాణ ఆగమాల విశేషాలను అనుసరించి విశేషంగా తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు లక్షలాది మంది భక్తులు చేరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరంగంలో ఈ ఉత్తర ద్వారం గుండా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున విష్ణుచిత్తుల వారు మోక్షాన్ని పొందారని, ఆ యొక్క ప్రాశస్త్యాన్ని అనుసరించి వైష్ణవ క్షేత్రాలంతా కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకొని ఈ ద్వార ప్రదక్షిణ మార్గంగా, దగ్గర ద్వార ప్రదక్షిణ మార్గంగా ప్రదక్షిణ చేసి ముక్తిని పొందవచ్చనే విశ్వాసంతో లక్షలాది మంది భక్తులు చేరుకుంటూ ఉంటారు. అంటే శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు తెరుస్తారు. ఈ 10 రోజుల్లో ఎప్పుడు దర్శనం చేసుకున్నా ఒకే రకమైన సిద్ధిఫలాలు లభిస్తాయి. స్వామివారిని వైకుంఠంలో ఎప్పుడు దర్శనం చేసుకున్నా ఒకే రకమైన పుణ్యఫలాలు ఉంటాయి. తిరుమల క్షేత్రంలో కూడా మొట్టమొదటిగా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున మాత్రమే ఈ యొక్క ద్వార ప్రదక్షిణ మార్గాన్ని తెరిచి ఉంచేవారు. తర్వాత కాలంలో భక్తుల సంఖ్య పెరగడం, తర్వాత భక్తులందరూ కూడా ఈ యొక్క వైకుంఠ మార్గ ప్రదక్షిణలో వెళ్ళలేకపోయామనే విషయాన్ని గమనించి ద్వాదశి రోజున కూడా తర్వాతి కాలంలో ఈ ప్రదక్షిణ మార్గాన్ని తెరిచి ఉంచడం, గత 4-5 సంవత్సరాలు 3-4 సంవత్సరాల క్రితంగా ఈ యొక్క ప్రదక్షిణ మార్గాన్ని 10 రోజుల పాటు తెరిచి ఉంచితే
అధ్యయనోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ముందు 10 రోజులు, తర్వాత 10 రోజులు. ఆ విధంగా 10 రోజుల పాటు మహోత్సవంగా ఈ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని తెరిచి ఉంచి భక్తుల సందర్శనార్థమై 10 రోజుల పాటు ఈ యొక్క ఏర్పాటు చేయబడి ఉన్నది. రేపటి రోజు శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు ఏ విధంగా ఉంటాయి? రేపు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి? ఈ ధనుర్మాసం ప్రతిరోజు స్వామివారికి విశేషంగా ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి కూడా ప్రతి ఏటా ధనుర్మాసంలోనే సంభవిస్తుంది. ఏకాదశి రోజున యథావిధిగా స్వామివారికి ఉదయం తిరుప్పల్లి ఎలిచి పాసురాలతోటి మేల్కొల్పడం, తిరుప్పావడి సందర్భంగా స్వామివారికి ధనుర్మాసం సందర్భంగా విశేషమైన ఆరాధన నిర్వహించడం, స్వామివారికి శ్రీవల్లి పుత్తూరు నుంచి తెచ్చిన చిలకని సమర్పించడం, ఈ ధనుర్మాసం సందర్భంగా తెచ్చే పుష్పమాలికలన్నీ కూడా ప్రదక్షిణంగా విమాన ప్రదక్షిణంగా వచ్చి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గానికి చేరుకున్న తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఈ ద్వారానికి విశేషమైన ఆరాధనలు జరిపి ఆ ద్వార ప్రదక్షిణ మార్గం గుండా అప్పుడు ప్రారంభించబడుతుంది. సుమారు 12:30, 12:20 ప్రాంతంలో ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని ఈ యొక్క ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా ఆరంభించబడుతుంది. ఆ సమయం నుంచి ఈ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ధనుర్మాస కైంకర్యాల సందర్భంగా ఆ యొక్క పుష్పమాలికలన్నీ స్వామివారికి విశేష ఆరాధన చేసి పుష్పమాలికలు శ్రీవల్లి పుత్తూరు నుంచి వచ్చిన చిలకని సమర్పణ చేయడం, తర్వాత ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన, ప్రాతకాల ధనుర్మాస విశేష నైవేద్యం పూర్తయి సాత్మరు పూర్తయిన తర్వాత నిత్య కైంకర్యాల్లో స్వామివారికి భోగమూర్తికి అభిషేకం, తోమాల సేవ, తులసి దళములతో అర్చన, తర్వాత ప్రాతకాల నైవేద్యం పూర్తయిన తర్వాత ఈసారి ధనుర్మాసం సందర్భంగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం శుక్రవారం నాడు రావడంతో శుక్రవారం నాడు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కూడా, తర్వాత అలంకరణ కార్యక్రమాలు కూడా ఒక 2:30 గంటల పాటు అదనంగా కైంకర్యాలు నిర్వహించవలసి ఉంటుంది. ఈ శుక్రవారం నాడు అభిషేకము, తర్వాత అలంకరణ పూర్తి అయిన తర్వాత స్వామివారికి తోమాల సేవ, అర్చన, నైవేద్యం పూర్తి అయిన తర్వాత సుమారు 4:30 గంటల ప్రాంతంలో దర్శనానికి అనుమతించడం మొదలు పెడతారు. ఆ రోజు అక్కడి నుంచి స్వామివారి యొక్క వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో సర్వదర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ ప్రదక్షిణ మార్గంలో దర్శించుకోవచ్చు. ఇది 10 రోజుల పాటు, అంటే జనవరి 19వ తేదీ రాత్రి ఏకాంత సేవ వరకు ఈ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని భక్తుల ప్రదక్షిణం కోసమే తెరిచి ఉంచబడుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి చేసేటటువంటి ఆభరణాల అలంకరణలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఇవి ఎప్పటి వరకు కూడా అలానే అలంకరణ ఇచ్చి ఉండే పరిస్థితి ఉంటుంది? మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున విశేషంగా స్వామివారికి ప్రతి ఏటా కూడా ముందు వచ్చే శుక్రవారం కానీ స్వామివారికి విశేష ఆభరణాలతో అలంకరణ చేయబడుతుంది. వజ్ర కిరీటము, వజ్రాలతో శంకు చక్రాలు, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల భుజకీర్తులు, వజ్రాల నాగాభరణము, వజ్రాల కటిహస్తము, వజ్రాల వైకుంఠహస్తము, తర్వాత బంగారు పీతాంబరాన్ని స్వామివారికి విశేషంగా సమర్పించబడుతుంది. ఈ వజ్రాల ఆభరణాల విశేష అలంకరణలో స్వామివారు వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున భక్తులందరికీ దర్శనాన్ని ప్రసాదిస్తారు. తిరిగి గురువారం వరకు ఈ యొక్క విశేష ఆభరణాల్లోనే స్వామివారిని దర్శించుకోవచ్చు. గురువారం ఈ ఆభరణాలన్నీ సళ్లింపు చేసి నేత్ర దర్శనంగా అలంకారం చేయడం, తిరిగి సాయంకాలం యథావిధిగా పూలంగి సేవలో భక్తులు దర్శించుకోవచ్చు. ఇది రేపటి రోజు స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. 10 రోజుల పాటు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. 10 రోజుల్లో భక్తులు ఎప్పుడైనా కూడా స్వామివారిని దర్శించుకుంటే ఒకే రకమైనటువంటి సిద్ధిఫలాలు లభిస్తాయి. ఇక రేపటి రోజు స్వామివారికి విశేష తిరు ఆభరణాల అలంకరణ జరుగుతుంది. గురువారం రోజు వరకు కూడా ఈ అలంకరణ కొనసాగుతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.